ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ పెడతానన్నదాన్ని ఆయన ఆక్షేపించారు. బీజేపీతో ఒప్పందం మేరకే పవన్ నటన ప్రారంభించారని ఆరోపించారు. తెలంగాణను బీజేపీకి తాకట్టు పెట్టడమే ఆయన చెప్పే నవనిర్మాణమా అని ప్రశ్నించారు పొన్నం. తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని పవన్ గతంలో అన్నారని, ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 11 రోజులు అన్నం మానేశానని పవన్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చే నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాణ్ణి ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. క్షమాపణ చెప్పు. ప్రసంగంలో వీడికి జవాబు చెప్పు. 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం తినలే అన్న ఈ వీడియోకు జవాబు చెప్పు. కోనసీమ నా చూపు పడితే ఎండిపోయిందన్న దానికి జవాబు చెప్పు. ఇలా భారతీయ జనతా పార్టీ రెమ్యునరేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ యాక్ట్ చేయడానికి రాలేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు నమ్ముకున్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామికి సంబంధించి